హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. నేను నా ఛానల్లో ఒక ప్రత్యేకమైన కొత్త జర్నీ మొదలు పెడుతున్నాను అనమాట. దాని పేరే సమస్య ఈక్వల్ టు బైబిల్ సొల్యూషన్. మనందరికీ జీవితంలో చిన్న పెద్ద చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఎగ్జామ్స్ టెన్షన్ అవ్వచ్చు, లేకపోతే ఒంటరితనం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ బ్రేక్స్ అవ్వచ్చు, లేకపోతే జాబ్ స్ట్రెస్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యూచర్ కోసం భయం అవ్వచ్చు. మనలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అన్నమాట. కానీ మంచి వార్త ఏంటంటే ప్రతి సమస్యకి బైబిల్ ఒక స్పష్టమైన జీవం ఉన్న సొల్యూషన్ ఇస్తుంది. ఈ సిరీస్లో ప్రతి వీడియోలో నేను ఒక నిజ జీవిత సమస్యను తీసుకుంటాను, ఒక రియల్ లైఫ్ సమస్య అన్నమాట. దానికి బైబిల్ ఏం చెప్తుందో మీకు చెప్తాను. అలాగే మనం ప్రాక్టికల్గా ఎలా అప్లై చేసుకోవాలో దాన్ని కూడా మీకు షేర్ చేస్తాను. ఇది జస్ట్ థియరీ అనుకోకండి, మన లైఫ్కి దగ్గరగా మనం ఫాలో చేయగల నిజమైన ఇవి స్టెప్స్ అన్నమాట. ఈ సిరీస్ ఒక మోటివేషన్ టాక్ అనుకోకండి, ఇది మనకి నిరీక్షణ ఇవ్వబోతుంది, మనకు ఒక దారి చూపించబోతుంది, మరియు మనం దేవుని వాక్యంతో ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలో నేర్పించబోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ జర్నీని మీరు కూడా భాగస్వామ్యం కావాలి అంటే కిందన కమెంట్ చేయండి. మీరు ఈ మధ్య ఏదైతే సమస్యని మీరు స్ట్రగుల్గా ఫీల్ అవుతున్నారో, అది స్ట్రెస్ అవ్వచ్చు, భయం అవ్వచ్చు, లేకపోతే బ్రోకెన్ హార్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను దాన్ని తీసుకొని మీ కొరకు బైబిల్ సొల్యూషన్ మీకు ఇస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా ఈరోజు ఒక చిన్న సొల్యూషన్ అవసరం అని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, సమస్య ఎంత పెద్దదైనా బైబిల్ సొల్యూషన్ కన్ఫామ్గా ఉంటుంది. సో మనకి ఈ వాక్యం ఒక వెలుగు లాంటిది అనమాట, ఒక చీకటి గదిలోని మనకు దారి చూపించే దీపం లాంటిది. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరం కలిపి ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం. సో మీరు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మరి మనందరం కలిపి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ కనుక్కుందాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.